మెయిన్ మిసెస్ యూనివర్స్గా మీరు వెళ్ళినప్పుడు పార్టిసిపెంట్గా అండ్ ఒక ఇండియా నుంచి దట్టు తెలంగాణ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ ఇండియన్కి అక్కడ ఇచ్చిన గౌరవం. First Telangana Ammai to represent India at Mrs. Universe, so I was happy. జనరల్గా ఏంటంటే ఫిట్నెస్ అనేది మెన్కే అనేది కరెక్ట్. సో మన దగ్గర కూడా మగవాళ్ళు ఏడవద్దు, మగవాళ్ళు చూపించుకోవద్దు, మగవాళ్ళు ఎమోషనల్ అవ్వద్దు అంటారు కదా. సో ఐ థింక్ ఇంకా ఉంది, ఆ మైండ్ సెట్ చాలా ఉంది. ఇంకా హస్బెండ్కి చేయాలి, ఫ్యామిలీ చేయాలి, ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు చేసుకోవాలి, ఇలాంటివన్నీ చేయరు అని. మగవాళ్ళని కిందకి దించి విమెన్ ఎదుగుతారో, ఐ వుడ్ డెఫినెట్లీ టెల్ దెమ్ ప్లీజ్ డోంట్ డూ దట్. దట్ ఈస్ నాట్ ఫెమినిజం. సో వాళ్ళే లేకపోతే మనం కూడా ఎదగలేం. బట్ అన్ఫార్చునేట్లీ మై మ్యారేజ్ డిడ్ంట్ వర్క్ అవుట్. ఐ గాట్ డివోర్స్డ్. తల్లులకి పిల్లలు అనగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది, ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. అండ్ పిల్లలకి ఏమైనా అవుతుందనగానే వెంటనే అసలు ప్రపంచాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయి ఏదైనా సాధిస్తారు. హైదరాబాద్ ఒక మినీ ఇండియా, అన్ని కల్చర్స్ని చూడొచ్చు, అన్ని ప్లేసెస్లో కూడా ఇండియాని మొత్తం రిప్రజెంట్ చేస్తారు. మన తెలంగాణ హ్యాస్ రీచ్డ్ అనదర్ లెవెల్. అండ్ మన స్టేట్ కూడా మన హైదరాబాద్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ అమ్మాయిలు దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ. వెల్కమ్ టు ధాత్రి. 1995 వరకు ఇండియాలో మిస్ ఇండియా వరకే ఆలోచించేవాళ్ళం. బట్ ఇన్ 1995లో ఒక్కసారిగా మిస్ వరల్డ్ అండ్ మిస్ యూనివర్స్ ఇండియన్స్ గెలిచాక అప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 30 ఇయర్స్లో చాలా పెద్ద చేంజెస్ వచ్చాయి వరల్డ్ వైడ్. ఇండియాలో అంటే ఇండియా నుంచి చాలామంది బ్యూటీ క్వీన్స్ వచ్చారు, చాలామంది రిప్రజెంట్ చేశారు. ఈరోజు ఇదే హైదరాబాద్లో 2025లో మనం హోస్ట్ చేస్తున్నాము మిస్ వరల్డ్ అనేది. ఇది నిజంగా బిగ్ ఆపర్చునిటీ టు ఇండియా. సో మిస్ వరల్డ్కి మనం ఆతిథ్యం ఇస్తున్న ఈ వేళ మన స్పెషల్ గెస్ట్ అభిమానిక యాదవ్ గారు మనతో ఉన్నారు. మేడం, వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం మొదలు పెడతానంటే, పెళ్ళైన తర్వాత అందం మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది ఆడవాళ్ళకి. పిల్లలు, ఫ్యామిలీ, స్ట్రెస్ ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత పట్టించుకోరు అందాన్ని అనేదాన్ని బ్రేక్ చేస్తూ మీరు మిసెస్ ఇండియాగా విన్ అయ్యారు. సో ఎలా అంటే మనం బ్యూటీని కానివ్వండి, ఫ్యామిలీని కానివ్వండి, బాధ్యతలను కానివ్వండి, అన్నిటినీ ఎలా మేనేజ్ చేస్తూ మన అభిరుచిని అంటే మన ప్యాషన్ని మిస్ చేయొద్దు అనేదాన్ని అసలు ఎలా స్టార్ట్ చేశారు మీరు? అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఎప్పుడు కూడా మోడలింగ్ అండ్ బ్యూటీ పాజెంట్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ లేకునింది చిన్నప్పటి నుంచి. దో ఐ ఆల్వేస్ లైక్ టు డ్రెస్ అప్. అంటే ప్రతి అమ్మాయికి ఉంటుంది, యూ వాంట్ టు లుక్ గుడ్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి చాలా బాగా ఇలా రెడీ చేసేది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా బొమ్మలాగా తయారు చేసేది. సో నాకు అది కూడా ఉండిపోయింది, ఎక్కడికి వెళ్ళినా మంచిగా తయారవ్వాలి. అండ్ మనం ఏజ్ అవుతున్నా కొద్దీ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో యూ హ్యావ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ మంచిగా. ఎక్కడికి వెళ్ళినా కూడా స్మాల్ మీటింగ్ అయినా లేకపోతే ఏదైనా ఈవెంట్ అటెండ్ అవుతున్నా కూడా, ఎవరితో మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ కూడా యాజ్ ఐ కెప్ట్ గ్రోయింగ్. అండ్ మన కాలేజ్లో ప్రెజెంటేషన్స్ ఇచ్చినప్పుడు కూడా మనకి అదొక యూ హ్యావ్ ఇట్లా మెంటల్ బ్లాక్స్ ఉంటాయి. అయ్యో నేను చేయగలుగుతానా లేదా, తెలిసిన సబ్జెక్ట్ కూడా మనం ఒకసారి 10 మంది ముందు ప్రజెంట్ చేయాలంటే ఆలోచిస్తాం. సో అలాంటివన్నీ కొంచెం కొంచెం నేను ధైర్యం చేసుకుంటూ చేసేదాన్ని. బట్ ఆ స్కిల్స్ అవన్నీ నాకు అంటే నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఐ రియలైజ్ మై ఓన్ స్కిల్స్ దట్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ దిస్. సో అప్పుడు కొంచెం ఎక్కువగా పబ్లిక్ ఫిగర్ లాగా అయ్యాను. ఐ యూస్ టు డు లాట్ ఆఫ్ స్టేజ్ షోస్, రోడ్ షోస్, అలాంటివి డిఫరెంట్ అన్నీ నేను చేస్తూ ఉన్నాను అనమాట. సో అప్పుడు
కొంతమంది నా ఫ్రెండ్స్లోనే దే స్టార్టెడ్ అప్రోచింగ్ మీ ఫర్ మోడలింగ్కి, షూట్స్ చేయి, ఇప్పుడు నువ్వు బాగున్నావు కదా. సో దే వాజ్ దిస్ ఫేజ్, ఒక ఫేజ్ ఐ వాజ్ కంప్లీట్లీ డిస్ఇంట్రెస్టెడ్. అస్సలు నాకెందుకు, నాకు ఇది అవసరం లే, ఎంత ఎవరు తయారవుతారు అంటే నార్మల్గా తయారై వెళ్ళడమే అదొక పెద్ద, నేను ఆర్గనైజ్గా చెప్పాలంటే ఐ వాజ్ వన్ ఆఫ్ ద లేజియెస్ట్ గర్ల్స్ టు ఈవెన్ లైక్ అబ్బా ఇప్పుడు లిప్స్టిక్ పెట్టుకోవాలా, మా అమ్మాయి మంచి ఇట్లా ఐ లైనర్ లిప్స్టిక్ అన్ని పెట్టి ఇలా రెడీ చేసి తీసుకెళ్లేది. అమ్మా ఇప్పుడు లైనర్ పెట్టుకోవాలంటే ఇప్పుడు, సో దాట్స్ యాక్చువల్లీ పెద్ద టాస్క్. ఒక అమ్మాయికి లైనర్ పెట్టుకోవడం అంటే ఇది ఒక టాస్క్. అది ఒక్కసారి వచ్చేస్తే ఈజీ, అమ్మా ఇప్పుడు ఎవరు పెట్టుకుంటారులే అని. అండ్ లక్కీగా నాకు నా ఫిట్నెస్ జర్నీ, ఫిట్నెస్ మీరు చేస్తే మీకు మేకప్ అవసరం లేదు కదా, సో ఐ వాజ్ హ్యాపీ. కానీ వెన్ ఐ వాజ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ మోడలింగ్ది స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆ మేకప్ ప్రొసీజర్ అవన్నీ కూడా ఐ స్లోలీ స్టార్టెడ్ టు ఎంజాయ్. అండ్ ఇవన్నీ కూడా ఇట్ హ్యాపెండ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ బికేమ్ అ మదర్. అంతవరకు నా ఫోకస్ ఎప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ ఆన్ ఫిట్నెస్, వర్కౌట్ అండ్ ఓకే నేను ప్రెజెంటబుల్ ఉన్నానా లేదా వాజ్ మోర్ ఇంపార్టెంట్. ద మూమెంట్ ఐ రియలైజ్డ్ I feel very confident, I feel good కెమెరా ముందు పోస్ట్ చేసినప్పుడు for different photographers, then I developed that interest. So I think చాలా మంది కూడా స్టార్ట్ చేసే ముందు వాళ్ళకు ఇక్కడ ఒక హెసిటెన్సీ ఉంటుంది అనమాట. దే కైండ్ ఆఫ్ ఫీల్ ఇంత నేను చేయలేనేమో, కెమెరా ముందు నేను ప్రెజెంటబుల్ ఉండలేనేమో అని అందరికీ ఉంటుందండి. ఐఎమ్ షూర్ మీరు కూడా మీరు స్టార్ట్ చేసినప్పుడు యాజ్ అన్ యాంకర్ ఆర్ ఈవెన్ ఫేసింగ్ ద కెమెరా యూ మస్ట్ హ్యావ్ థాట్ 1000 questions ఉంటారు ప్రతిసారి మీరు కెమెరా ముందు వెళ్ళినప్పుడు. ఐ హ్యాడ్ ద సేమ్ థింగ్, బట్ ఐ రియలైజ్డ్ ఐ లైక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ థింక్ ఐఎమ్ మెంట్ టు డూ. అది చాలా గట్టిగా నాకు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఎక్కడో ఐ ఫీల్ ఎక్కడో కార్నర్లో నా మనసులో నా మైండ్లో మోడల్ అవ్వాలి అవ్వకూడదు అని ఒకటి ఉండేది. అప్పుడు పక్కాగా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట, ఎస్ ఐ కెన్ డూ. బట్ మన దగ్గర స్పెషలీ సౌత్ ఇండియాలో పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక వీళ్ళకి వర్క్ కూడా ఇవ్వరు. దట్ ఈస్ స్టిల్ దేర్. ఐ మీన్ చాలా తగ్గింది, బట్ ఐఎమ్ షూర్ మీకు కూడా తెలుసు పీపుల్ ఆల్వేస్ కన్సిడర్ అన్మ్యారీడ్ గర్ల్స్, సింగిల్ ఉన్న వాళ్ళని. మదర్స్ ఉన్నైతే అసలు మొహం కూడా తిరిగి చూడరు. అండ్ దట్ ఈస్ స్టిల్ హ్యాపెనింగ్. అండ్ మనం మీడియాలో ఉన్నాం కాబట్టి ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీడియా కూడా వస్తారు. ఇప్పుడు మన ప్యాజెంట్స్లో అయ్యే బ్యూటీ ప్యాజెంట్స్ మనం మాట్లాడుతున్నాం కదా, ఇఫ్ దేర్ ఆర్ సింగిల్స్ అంటే మిస్ కేటగిరీ, మిస్సెస్ కేటగిరీ. ఇప్పుడు మిస్సెస్ కేటగిరీలో కూడా మీకు ఏజ్ గ్రూప్ ఉంటుంది. సో మీరు మ్యారీడ్ ఒక ఏజ్ గ్రూప్ మా లాంటి వాళ్ళకు ఉంటుంది, మాకన్నా పెద్దవాళ్ళు అంటే మా అమ్మ వయసు ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది. అందులో కూడా విన్నర్స్ ఇస్తారు. ఇప్పుడు మన మీడియా కూడా దే విల్ నెవర్ ఫోకస్ ఆన్ ద ఓల్డర్ ఇది, దే విల్ ఓన్లీ పుట్ దిస్. సో చాలా మంది ఇది చూసి కూడా దే స్టెప్ బ్యాక్. మేము ఎంత చేసినా కూడా పీపుల్ డోంట్ అప్రిషియేట్ అవర్ వర్క్ అనేసి. సో ఐ స్టార్టెడ్ టాకింగ్ మోర్ అబౌట్ దిస్. ఇట్స్ ఓకే. అండ్ థ్యాంక్స్ టు దీస్ ప్లాట్ఫామ్స్ కూడా దే గివ్ సో మచ్ ఆపర్చునిటీ. అండ్ మదర్స్ స్పెషలీ ఎవ్రీబడి ఈస్ కమింగ్ అవుట్. సో నేను చేసినప్పుడు కూడా దే వర్ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ వర్ మ్యారీడ్, దే స్టార్టెడ్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. అండ్ అది చాలా పాజిటివ్ చేంజ్ తీసుకొచ్చింది వాళ్ళ లైఫ్లో. అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ ఎంజాయ్. అట్లీస్ట్ నన్ను చూసి ఒక 1 person ఇన్స్పైర్ అయ్యి దే విల్ డూ సంథింగ్ దే ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్, దెన్ దట్స్ అన్ అచీవ్మెంట్. సో మీరు చెప్తూ ఫస్ట్ ఫిట్నెస్ ట్రైనర్గా మొదలుపెట్టారు. యా. సో జనరల్గా ఏంటంటే ఫిట్నెస్ అనేది మెన్కే అనేది ప్రతి ఒక్కళ్ళ మైండ్లో అది ఇంజెక్ట్ చేసేసుకుంటారు. మనం చూసుకుంటే ఎక్కడో మెట్రో సిటీస్లో కొంచెం అవేర్నెస్ ఉన్న చదువుకున్న పిల్లలు తప్పితే ఈ విలేజ్లో కానివ్వండి, రూరల్ ఏరియాస్లో అస్సలు దీని మీద ఒక ఇంపాక్ట్ లేదు. అసలు అవేర్నెస్ లేదు, ఇంపాక్ట్ లేదు, ఏం లేదు. అసలు ఎందుకు అవసరం అంటారు? ఉమెన్కి ఫిట్నెస్ అవసరం ఎంత ఉంది? మీరు ఎందుకంటే మీరు చూసుంటారు ఎన్నో చేంజెస్, అంటే బిఫోర్ ఫిట్నెస్ ట్రైనర్గా, ఆఫ్టర్ ఫిట్నెస్ ట్రైనర్గా మీరు చూసిన చేంజెస్, అంటే వాళ్ళలో ఎలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది ఫిట్గా ఉంటే. సో ఇవన్నీ నేను అంటే మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి కూడా అంటే పెళ్ళయ్యాక మదర్స్ అయ్యాక ఇవన్నీ ఎలా చేయగలుగుతారు, మోడలింగ్ అని ఎందుకు అనుకుంటారు, ఇవన్నీ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫిట్నెస్ జర్నీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన మైండ్లో కూడా అలా వేసేసారు కదా చిన్నప్పటి నుంచి, ఆడపిల్లలు పెళ్ళవగానే ఇంకా హస్బెండ్కి చేయాలి, ఫ్యామిలీ చేయాలి, ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు చేసుకోవాలి, ఇలాంటివన్నీ చేయరు అని. బట్ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్.
ఇప్పటి కాలంలో ఐ వుడ్ సే ఐ థింక్ మోర్ దాన్ ద యంగ్ గర్ల్స్ ఆల్ ద మదర్స్ ఆర్ అవుట్ దేర్, మదర్స్ ఆర్ ఎక్స్ప్లోరింగ్, వాళ్ళు ముందు చేయనివన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నారు అండ్ పిల్లలు కూడా చాలా సపోర్టివ్ ఉంటున్నారు. అది కూడా ఎందుకు చేస్తున్నారు? బికాస్ దే ఆర్ ఏబుల్ టు కీప్ దెమ్సెల్వ్స్ హెల్దీ అండ్ ఫిట్. నేను చిన్నప్పుడు చూశాను మా నానమ్మ చుట్టూ ఉన్న అంటే అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కూడా వాళ్ళు చక్క ఒక 3 అంతస్తులు ఎక్కి దిగేసి అక్కడి నుంచి తీసుకొచ్చి బిందెలు మోసేసి వాళ్ళు ఎన్ని గంటలన్నా పని చేసేవాళ్ళు. దట్ ఈస్ బికాస్ దే ఎట్ గుడ్ ఫుడ్. అండ్ అప్పట్లో మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళడానికి కూడా మనకి అవసరం లేకుండా అయిపోయింది. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ యాప్స్, కొట్టంగానే ఫుడ్ వచ్చేస్తుంది, కొట్టంగానే గ్రోసరీస్ వచ్చేస్తున్నాయి. సో ఇట్ స్టార్ట్ విత్ ఫుడ్ కదా, ఇప్పుడు గ్రోసరీస్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి. అట్లీస్ట్ అప్పట్లో ఏదైనా కావాలంటే వాళ్ళు ఒక 3 floors 4 floors దిగి షాప్ వరకు నడిచి వాళ్ళకంత ఎక్సర్సైజ్ ఉండేది. కింద కూర్చొని తినేవాళ్ళు. ఈవెన్ కిచెన్ లో కూడా మిక్సీ లేవు, రుబ్బే వాళ్ళు, మేము కూర్చొని ఆటకి రుబ్బే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అమ్మ బాబోయ్ అని ఫీలింగ్ వస్తుంది. బట్ అవన్నీ కూడా ఎక్కడో అక్కడ వాళ్ళకి దే హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇవి చేస్తూ ఈ పనులు కూడా. ఎందుకంటే అప్పుడు ఆ రుబ్బు రోలు ఉండేది, హెవీగా ఉండేవి. అవి లిటరలీ మనం ఇప్పుడు డంబుల్స్ ఇస్తాం కానీ అప్పట్లో సమ్మర్ లో ఏమన్నా ఫుడ్ చేసుకోవాలంటే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ చట్నీలు కూడా దంచేవాళ్ళు. రోకలు దంచేది కూడా ఎంత హెవీ ఉండేదంటే మేము అంటే మా నాన్న భయపడి చేతికి ఇవ్వడానికి పడేసుకుంటారు పిల్లలు. కానీ అట్లాంటివన్నీ చేసి వాళ్ళు యాక్టివ్గా ఉండేవాళ్ళు. వాళ్ళ బోన్స్ వాళ్ళ మసిల్స్ స్ట్రాంగ్ ఉండేవి. రాను రాను మన టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయి మనకు అన్నీ ఈజీగా దొరకడం మొదలు పెట్టేశారు, విచ్ ఇస్ ఇన్ అ వే గుడ్. ఎందుకంటే చాలా టైం సేవింగ్ కూడా ఉంది. బట్ అలా చేస్తూ అండ్ మీరు అన్నట్టు మెన్కే ఫిట్నెస్ అండ్ అది ఒక ఫేజ్ నేను కూడా చూసాను. ఓన్లీ మెన్ యూస్ టు గో టు ద జిమ్స్, ఓన్లీ మెన్ యూస్ టు గో టు గ్రూప్ క్లాసెస్ అట్లా అయినా. కానీ ఐ థింక్ కొన్ని యాక్టివిటీస్ వచ్చాయి. సో డాన్స్ క్లాసెస్లో, డాన్స్ ఫిట్నెస్ క్లాసెస్లో లేకపోతే జుంబా లాంటి వాటిలలో మళ్ళీ మెన్ కనిపించేవాళ్ళు కాదు. సో అది ఎట్లా సెగ్రిగేట్ అయిపోయిందంటే ఇలాంటి యాక్టివిటీస్ మెన్నే చేయాలి, యోగా కూడా ఒట్టి ఫీమేల్సే చేయాలి, ఎక్సర్సైజెస్ అవంటే లేడీసే అంటే ఇట్లాంటి యోగా ఎక్సర్సైజ్ చేయాలంటే లేడీసే చేయాలి, మగవాళ్ళు చేసేవాళ్ళు కాదు. సో ఇలా అదొక సెగ్రిగేషన్ మనుషులకి. అది ఎందుకు అలా స్టార్ట్ అయిందో తెలీదు, బట్ ఇట్ స్టార్టెడ్ లైక్ దాట్. బట్ ఎవెన్చువలీ దాని గురించి ఎడ్యుకేషన్, దాని గురించి ఇవన్నీ బయట పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్. వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో మెన్కి విమెన్కి కూడా అలా ఉంటుంది. మెన్కి విమెన్కి డిఫరెంట్ ట్రైనింగ్ ఉండదు. మేబీ వెయిట్స్ డిఫరెన్స్ ఉంటాయేమో కానీ మెన్ అండ్ విమెన్ వే ఆఫ్ ట్రైనింగ్ ఇస్ ద సేమ్. దెర్ ఇస్ నథింగ్ విమెన్ చేసే ఎక్సర్సైజెస్ ఇవే, మెన్ చేసే ఎక్సర్సైజ్ ఇవే. మెన్ కూడా జుంబా చేయొచ్చు, మెన్ కూడా యోగా చేయొచ్చు, విమెన్ కూడా వర్కౌట్స్ చేయొచ్చు, వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి ఇస్ దట్ మెన్ అండ్ విమెన్కి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉండవు, ఇట్ ఈస్ ద సేమ్. అండ్ మనము కొంచెం ఆ రూరల్ ఏరియాస్ వెళ్ళినప్పుడు మీరు నమ్మరు, ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ మోర్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. అట్లీస్ట్ ఇప్పుడు, అప్పట్లో లేదు. బికాస్ సోషల్ మీడియా యాక్సెస్ చాలా ఉంది అండ్ దెర్ ఇస్ సో మచ్ కాంటెంట్ ఆన్ యూట్యూబ్ అండ్ డిఫరెంట్ ఛానల్స్ అండ్ వాళ్ళు కూడా చూసి దే ఆర్ ఫాలోయింగ్. సో నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే నాకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అలాంటి ప్లేసెస్ నుంచి విమెన్ మెయిన్లీ, ఎందుకంటే నాది ఈటీవీ లైఫ్లో గెట్ సెట్ ఫిట్ అని ఒక షో ఉండేది. ఆల్మోస్ట్ 1000 episodes చేశాను. సో అది ఏం ఎక్సర్సైజ్ ఉండేదంటే మీరు ఎక్కడున్నా కూడా, మీరు హోమ్ మేకర్స్ అయినా, కార్పొరేట్ వాళ్ళైనా, ఎవరైనా ఉన్న చోట మీరు చిన్న రూమ్ యూస్ చేసుకుంటూ చేసుకోవచ్చు అన్నట్టుగా ఈజీ హోమ్ బేస్డ్ ఎక్సర్సైజెస్ చూపించేదాన్ని. సో దట్ వాజ్ అ హ్యూజ్ హిట్. అండ్ నాకు మెసేజెస్ ఇవన్నీ ఈమెయిల్స్ కూడా వచ్చేవి ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ సచ్ ప్లేసెస్. మ్యామ్ మేము చేస్తున్నాము అని వాళ్ళు వీడియోస్ కూడా పెట్టేవాళ్ళు. చాలా ఈజీ ఉన్నాయి మ్యామ్, థ్యాంక్ యూ, మీరు ఇంత. ఎందుకంటే నా ఎపిసోడ్లో నేను మాట్లాడేదాన్ని ఎందుకు పెద్దవాళ్ళు కూడా వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయడానికి ఏజ్ ఇస్ నాట్ నెసరీ. ఇన్ఫ్యాక్ట్ మనం గ్రో అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు బికమ్ మోర్ స్ట్రాంగర్ అండ్ ఫిటర్. సో ఇది అట్లీస్ట్ పీపుల్ నో ఇట్. సో అట్లీస్ట్ ఐ వాజ్ ఏబుల్ టు టచ్ దట్ ఆడియన్స్ అనమాట. బట్ ఐ వుడ్ సే given an opportunity, I would definitely take that opportunity. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి టు క్రియేట్ దట్ అవేర్నెస్. అండ్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా చాలా మంది మాట్లాడుతున్నారు అండ్ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ దట్, ఎవ్రీబడి. సో మీరు ఇఫ్ యూ ఫీల్ దట్ రూరల్ పాపులేషన్ ఈస్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, ట్రస్ట్ మీ, యూఆర్ రాంగ్, దే ఆర్ డూయింగ్ ఇట్. ఎస్. మెయిన్ మన మ్యారేజ్ సిస్టమ్ చూసినప్పుడు
పెళ్లి తర్వాత నా చదువు ఆగిపోయిందని చాలా మంది. హా, ఆ పెళ్లిని ఏం చేస్తారంటే పెళ్లి తర్వాత అంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవచ్చు, correct. బట్ మీరు 2 ఫేజ్లు చూశారు. కంపారిటివ్లీ చెప్పాలంటే మీరు ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చింది, Correct. ఎక్కువ పార్టిసిపేషన్ చేశారు. Correct. సో అలా అనే వాళ్ళకి అంటే మనం అంటే మీకు లక్కీ ఫ్యామిలీ వచ్చిందా లేకపోతే మీరు దాన్ని లక్కీగా మార్చుకున్నారు అనేది. So I got married when I was 21. Like I did not even know ఏంటి అంటే ఇంక అప్పట్లో కూడా అందరూ పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి, అత్తగారు చెప్పినట్టు వినాలి, అటు ఇటు తిరగద్దు, రాత్రులు లేట్గా తిరగద్దు, ఫ్రెండ్స్ని కలవద్దు, ఇవన్నీ ఉండేవి. ఐ థింక్ సమ్వేర్ యాజ్ అ గర్ల్ మీకు వెళ్ళాలన్నా మీరు అడగరు కూడా, knowing that marriage system, because now that you're a part of a different family you can't do, and మీకు ఆ ధైర్యం కూడా చాలదు అడగాల, నేను నా ఫ్రెండ్స్ని కలవాలి అని, ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఐ థింక్ మీరు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఇట్స్ లైక్ ఓకే, ఐ థింక్ ఐ స్టాప్డ్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ దేర్. మీకు ఒక్కసారి పెళ్ళవ్వగానే ఐ హ్యావ్ సీన్ మై ఓన్ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్, సో వాళ్ళు పెళ్ళేంత వరకు కూడా దే ఆర్ హ్యాపీ. అంటే ఏదో తప్పుడు పనులు చేయడం కాదు, కొంచెం ఫ్రీడమ్గా, దట్ ఈస్ స్టిల్ దేర్. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా పేరెంట్స్కి యూఆర్ ఇండిపెండెంట్, మీరు ఎర్న్ చేసుకుంటున్నారు, మీ ఓన్ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారు, పేరెంట్స్కి మీరు చెప్పి వెళ్తారు ఇట్లా ఓకే ఇలా వెళ్ళొస్తున్నానమ్మా అనేసి. కానీ పెళ్ళైన తర్వాత చెప్పి వెళ్ళాలి అంటే దానికో 2 days ప్రిపరేషన్ ఇప్పటి నుంచి నడుస్తుంది అనమాట. నేను ఆ రోజు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయాలి, దట్ ఈస్ స్టిల్ దేర్. I think for a very long time even I had gone through that, but unfortunately my marriage didn't work out. I got divorced and my son was 3.5 years. So నేను డివోర్స్ అయిపోయినప్పుడు and నేను 22 అయినప్పుడు వెంటనే వాడు పుట్టేశాడు కూడా. సో ఇట్ వాజ్ ఐ వుడ్ సే కొంచెం టఫ్ జర్నీ, very challenging, but at that point of time my whole focus was my son. ఇప్పుడు తల్లులకి పిల్లలు అనగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది, ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది, అండ్ పిల్లలకి ఏమైనా అవుతుందనగానే వెంటనే అసలు ప్రపంచాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయి ఏదైనా సాధిస్తారు పిల్లల కోసం. ఐ థింక్ దట్ గోస్ విత్ ఎవ్రీ మదర్ అండ్ ఫాదర్. సో ఐ థింక్ నాలో కూడా ఒక ఏమంటారు ఆ అగ్రెషన్, ఆ పట్టుదల ఇలా వచ్చేసింది, నేను ఏదైనా సాధిస్తాను, ఏదైనా చేసి నా కొడుకుని చూసుకోవాలి. సో ఆ ఒక్క మైండ్ సెట్తో ఉండేదాన్ని, ఏది చేసినా నా వాడి కోసం చేయాలి, నేను చూసుకోవాలి, బికాస్ ఐఎమ్ డివోర్స్డ్ రైట్ నౌ, ఐ కాంట్ బి డిపెండెంట్ ఆన్ ఎనీబడి అని. సో ఐ థింక్ దట్ గివ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. Then I realized my own skills, okay, I can become a teacher, I can train people, I can talk properly before the camera, I can model, so ఇవన్నీ మెల్లమెల్లిగా అయ్యాయి. But then only after మీరు మ్యారేజ్ అంటున్నారు, I would say only after I got divorced I realized this. అంతవరకు I was this proper homemaker. అండ్ మెయిన్ ఈ బ్యూటీ కంటెస్ట్కి వస్తే ఈ ర్యాంప్ వాక్ అనేది చాలా డిఫరెంట్. రెగ్యులర్గా చాలా ప్రాక్టీస్ ఉండాలి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, కనిపించేంత ఈజీగా అయితే ఉండదు, చాలా టఫ్ జాబ్. దాంట్లో మళ్ళీ సబ్ కంటెస్టెంట్లు కాంటెస్ట్ ఉంటాయి. సో మిస్ బ్యూటీ, హెయిర్ ఉంటుంది, స్మైల్స్, మొత్తం 10 సబ్ టైటిల్స్ ఉంటాయి. సో ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ అంటే ప్రాక్టీస్ ఉంటుంది. ఒక్కొక్కరు అసలు ర్యాంప్ వాక్ ఎలా చేయాలి మేల్ చెప్తుంటారు, అది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది చెప్పాలంటే. సో ఇన్ని అంటే డైవర్షన్స్, ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, అసలు ఎలా కాన్సన్ట్రేషన్ చేశారు ఫస్ట్ మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు? సో ఫస్ట్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఐ హ్యాడ్ నో ఎక్స్పీరియన్స్ ఎక్సెప్ట్ ఫర్ స్మాల్ మోడలింగ్ షూట్స్ అవి. కానీ బ్యూటీ ప్యాజెంట్ ఇస్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ద డిఫరెంట్ రౌండ్స్. సో యూ హ్యావ్ టు మేక్ యువర్ హెయిర్ సెట్, మీ మేకప్ ప్రాపర్ ఉండాలి, అవుట్ఫిట్స్ కూడా మీరు ఆ ఈవెంట్ ప్రకారంగా వేసుకుంటున్నారా లేదా, యూ కాంట్ ఓవర్ డ్రెస్. ఇప్పుడు మీరు ఫైనల్ రోజు వేసుకున్న గౌన్ మీరు నార్మల్గా వేసుకోలేరు. సో ఇవన్నీ బేస్డ్ దాని మీద కూడా మీకు మార్క్స్ ఉంటాయి, హౌ యూ బిహేవ్, హౌ యూ టాక్. సో ఎవ్రీ బ్యూటీ ప్యాజెంట్ వెళ్ళినప్పుడు మీకు ఒక ఫిట్నెస్ రౌండ్ ఉంటుంది, యూ విల్ హ్యావ్ అ టాలెంట్ రౌండ్. సో డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఆర్గనైజేషన్ కొంచెం అటు ఇటు చేస్తారు. స్విమ్ వేర్ రౌండ్ అండ్ మీ ఫిట్నెస్ రౌండ్లో కూడా మిమ్మల్ని దే విల్ అసెస్ యూ
సో మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఎంత లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ ఉంది, ఇవన్నీ కాంపిటీషన్ అవుతూనే ఉంటాయి. అన్నిట్లో మీకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, అండ్ ఇఫ్ యూఆర్ డ్రెస్సింగ్ అప్ అప్రోప్రియేట్గా, సో ఇవన్నీ కాకుండా ఈ స్ట్రెస్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. అండ్ అది ఐ థింక్ ఆటోమేటిక్గా యూ కైండ్ ఆఫ్ లెర్న్ దీ స్కిల్స్. మెంటర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, సో దిస్ ఇస్ హౌ యూ ఆర్ సపోజ్ టు డ్రెస్ అప్, దిస్ ఇస్ ద డ్రెస్ కోడ్, దిస్ ఇస్ ద కలర్ అనేసి. అండ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ప్రతి దానికి చేంజెస్. ఎందుకంటే ఇప్పుడు మీరు మార్నింగ్ ఒక ఫిట్నెస్ సెషన్ చేశారనుకోండి ప్యాజెంట్ టైంలో, ఇమీడియట్గా మీకు ఆఫ్టర్నూన్ వరకు ఒక ఫోటోషూట్ ఉంటుంది, డిజైనర్స్ ఉంటారు వాళ్ళకి. సో ఆ మూడ్ నుంచి ఈ మూడ్కి రావాలంటే కూడా యూ నీడ్ టు ప్రెప్ యువర్ సెల్ఫ్ అప్. సో మెంటలీ యూ విల్ బీ రెడీ. ఐ థింక్ విమెన్ కొంచెం మెంటల్గా రెడీ చేసుకోవడం ఇస్ ఐ థింక్ వాళ్ళ ఇన్బిల్ట్ ఉంటుంది ఇట్లాంటివన్నీ. సో అలా క్విక్గా ఉంటాయి. అండ్ యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ put a smile, you have to feel relaxed, you can't be nervous all the time. ఇవన్నీ కాకుండా మీరు హీల్స్ వేసుకుంటారు కదా, 5-inch 6-inch హీల్స్, అవి వేసుకొని నిలబడి కెమెరాకి స్మైల్ చేస్తుంటారు. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్. సో నేను వెళ్ళినప్పుడు దట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్. ఆ హీల్స్ వేసుకొని డే అంతా మీరు హీల్స్ వేసుకొని ఉండాలి, బికాస్ దట్స్ హౌ యూ లర్న్ టు ప్రాక్టీస్ ఆల్సో. నేను ఉన్న ప్రొఫెషన్లో ఐ డోంట్ నీడ్ హీల్స్. నేను బేర్ ఫీట్ అన్న వర్క్అవుట్ చేస్తాను, షూస్ వేసుకొని హీల్స్ ఎప్పుడు అలవాట్లేదు. అక్కడికి వేసుకొని వెళ్ళాక పీపుల్ సే, ఓ మోడల్స్ వాళ్ళ లైఫ్ ఇస్ సో గుడ్, దే డ్రెస్ అప్ సో వెల్, వాళ్ళకేంటి ఇంత ఈజీ అని. నో, ఇట్ ఈస్ నాట్ ఈజీ. దే గో త్రూ అ లాడ్ ఆఫ్ పెయిన్. అంటే వాళ్ళ మెంటల్గా కూడా, ఫిజికల్గా కూడా, ఎమోషనల్గా కూడా, ఏదైనా కూడా వన్స్ దే ఆర్ దేర్ already for that round or that for that event, you have to put up that face, be in the moment and participate. Whether ఎందుకంటే women have a lot of changes in their bodies, you know, they go through menstruation, they go through a lot of hormonal changes. Even young girls అయినా ఈ మధ్య PCOS అందరికి, థైరాయిడ్, ఎంతమంది యంగ్ గర్ల్స్కి కూడా ఇట్స్ హ్యాపెనింగ్. సో ఇవన్నీ దాటుకుంటూ చేస్తారు. సో విచ్ ఇస్ ఈవెన్ ఐ హ్యాడ్ గాన్ త్రూ దట్. సో నాకు ఆ పెయిన్ తెలుసు. నేను పాజెంట్ వెళ్ళి వచ్చాక ఆ హీల్స్ కంటిన్యూ చేసుకున్నాక 1 week వరకు స్వెల్లింగ్ పోలేదు. సో ఇట్ ఈస్ టఫ్. దట్ వాస్ ద మెయిన్ ఛాలెంజ్ ఐ హ్యాడ్. అండ్ ఇంకోటి మెయిన్ ఈ బ్యూటీ కంటెస్ట్కి సంబంధించి అప్పట్లో ఈ మిస్ యూనివర్స్ అంటే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్కి సంబంధించి చాలా రూమర్స్ ఉన్నాయి, మనం కూడా వినుంటాం. చాలా అంటే వాళ్ళు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ బాడీ సంబంధించిన ప్రతిదీ చూస్తారు, చేస్తారు అంట. అవన్నీ రూమర్స్. నేను యాక్చువల్ గా ఫెమినా మిస్ ఇండియా సౌత్ కు వర్క్ చేశాను. సో అవన్నీ ఇట్లా వెళ్ళిపోయినాయి, అవి కాదు. సో ప్రతి సబ్ రౌండ్ అన్ని చూసాను. ఓన్లీ మిస్ పర్ఫెక్ట్ 10 అనేది మాత్రమే వాళ్ళ జడ్జెస్ మధ్యలో జరుపుతారు. రిమైనింగ్ అన్ని కూడా మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి. బట్ చాలా అంటే ఎలా అంటే అక్కడికి పోతే మన విలువేదో తగ్గిపోద్ది, ఆ లెవెల్లో రూమర్స్ ఉన్నాయి. సో నేను వెళ్ళిన టైంలో కూడా అంటే మోడల్స్ కి అండ్ బ్యూటీ పాజెంట్స్ కి వెళ్ళే వాళ్ళకి అప్పట్లో అంటే నేను ఇట్లాంటి వాటికి నార్త్ ఇండియన్ అమ్మాయిలు దెల్ బి ఓకే విత్ ఎనీథింగ్ అండ్ మొహమ్మద్ అనేవాళ్ళు, భయపడేవాళ్ళు. ఇన్ఫాక్ట్ ఐ వుడ్ సే ఐ థింక్ బ్యూటీ పాజెంట్స్ అండ్ మోడలింగ్ ఇండస్ట్రీ ఇస్ ద మోస్ట్ సేఫెస్ట్. బట్ ఎస్, మనకి దేర్ కుడ్ బి అ లాట్ ఆఫ్ ఏజెన్సీస్ ఎవరైతే ఫ్రాడ్ కూడా ఉన్నారు, మనకు తెలియాలి. మన ఓన్ రీసెర్చ్ మనం చేసుకొని వెళ్తే, ఇఫ్ యూర్ వర్కింగ్ విత్ అ జెన్యూన్ పర్సన్, దెన్ నథింగ్ లైక్ ఇట్. ప్లీజ్ అంటే ఒకటే నేనేం చెప్తానంటే, ఇలాంటి రూమర్స్ నమ్మకుండా మీరు ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ దేర్, ఒక్క మంచితో కాకుండా ఒక 10 మందితోని మీరు కాంటాక్ట్ అయ్యి డూ యువర్ ఓన్ రీసెర్చ్. మీరు ఒక ప్యాజెంట్కి అప్లై చేస్తున్నారు, లేకపోతే మోడలింగ్ ఏజెన్సీకి అప్లై చేస్తున్నప్పుడు చెక్ దేర్ బ్యాక్గ్రౌండ్, కాల్ చేయండి బిఫోర్ యూ అప్లై ఫర్ దెమ్. ఎందుకంటే నో మోడలింగ్ ఏజెన్సీ అంటే కొన్ని వెరీ గుడ్ ఉన్నాయి, మీకు అందులో వెళ్ళాలంటే కూడా యూ హ్యావ్ టు ఆడిషన్, యూ హ్యావ్ టు గివ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రతి దానికి. ఈవెన్ ఫర్ బ్యూటీ ప్యాజెంట్స్ విలువ తగ్గిపోతుంది అంటే ఐ విల్ ఓపెన్లీ సే పీపుల్ థింక్ దే స్లీప్ విత్ దెమ్, విచ్ ఇస్ నాట్ ట్రూ ఎట్ ఆల్. క్యారెక్టర్ అసాసిన్ చేసేస్తారు ఫస్ట్. ఇలాంటి మా ఇంట్లో లాంటి అమ్మాయిలు వెళ్ళారు ఇట్లాంటి వాటికి. దర్ ఈస్ నథింగ్ లైక్ దాట్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద సేఫ్ థింగ్. నోబడీ అంటే ఇన్అప్రోప్రియేట్గా టచ్ చెయ్యరు.
వెరీ ప్రొఫెషనల్గా ఉంటారు. కెమెరామెన్ నుంచి, మేకప్ మ్యాన్ నుంచి, స్టైలిస్ట్ నుంచి, డిజైనర్ నుంచి, ఎవ్రీబడి సూపర్ ప్రొఫెషనల్. టైంకి వస్తారు. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు అ వెరీ ప్రొఫెషనల్ ఏజెన్సీ, వస్తారు, పని చూసుకుంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. దట్స్ ఇట్. అండ్ బ్యూటీ ప్యాజెంట్స్లో కూడా ఇట్స్ లైక్ దిస్. You come, every girl will do her job, she will participate, she has to do, obviously you're in a pageant kabatti, it's a competition kabatti, you'll be judged accordingly. So adi clear ga I want to tell on camera, there is nothing like that. There is nothing that you will lose your identity. In fact, you will gain more respect. Ippat dantlo aithe beauty pageants loki velladam kuda is very tough. There's lot of competition. ఒకప్పుడు ఫెమినా మిస్ ఇండియా సౌత్ జరిపేది కాదు, Correct. డైరెక్ట్ గా మన దగ్గర కూడా కాంపిటీషన్ పెరిగే వరకు. ఎస్. అండ్ ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది అండ్ ఎవ్రీబడీస్, అదొక మంచి ప్లాట్ఫామ్ అయిపోయింది ఫర్ యంగ్ గర్ల్స్ ఆల్సో టు షో కేస్. టుడేస్ డే మీరు అంటే ఆ ప్యాజెంట్కి వెళ్ళిన అమ్మాయిలని ద వే దే టాక్ బిఫోర్ ద కెమెరా అండ్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా యూ విల్ నాట్ ఈవెన్ ఫీల్ ఓకే ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నారు అని. So they're so confident. They are given that opportunity, and there is so much to learn. So people forget that beauty pageants ante otti manchi glamorous ga adokkati kaadu, hair makeup chesukodam kaadu. You learn how to speak, you learn how to deal with challenges, real time challenges untai. Sudden ga ఏదో ఒక రీజన్ వల్ల ఆ రోజు అనుకున్న ఈవెంట్ జరగదు. సో ఇమీడియట్ గా యూ హ్యావ్ టు బి రెడీ టు డూ సంథింగ్ ఎల్స్. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ మెంటలీ. అండ్ మీరు ఇవాళ you're talking to another contestants, you might be talking to another organizer, you might be also talking to a judge during the pageant. So you should be aware of how you're talking. A presentation, ఆ skills కూడా మీరు నేర్చుకుంటారు. అండ్ ఒక సోషల్ కాజ్ కోసం వర్క్ చేస్తారు. Correct. ప్రతి విన్నర్ కూడా Correct. వాళ్ళ రెస్పాన్సిబిలిటీని అక్కడ వరకు ఏదో క్రౌన్ తల మీద పెట్టుకుని బయటకు వచ్చేయకుండా yes. ఒక సోషల్ కాజ్ మీద కాన్సన్ట్రేట్ చేసి, కొంతమంది క్యాన్సర్ కి సంబంధించి Yes. చాలా Old age homes అవేర్నెస్ kaina, orphan kids kaina, yes. That is something that I really like about these pageants. ఎందుకంటే యాక్చువల్లీ అమ్మాయిలు వెళ్ళడం కూడా యంగ్, ఐ మీన్ టీనేజ్ గర్ల్స్ వెళ్తున్నా కూడా ఆబ్వియస్లీ దే వాంట్ టు విన్ దట్ క్రౌన్, దే ఆర్ ఫ్యాసినేటెడ్. కానీ అక్కడ వెళ్ళాక వాళ్ళు నేర్చుకుంటారు, అంటే అరే అవును మన తరఫు నుంచి కూడా టువర్డ్స్ ద సొసైటీ వీ కెన్ డూ సంథింగ్ గుడ్ అనేది ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన రావడం ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో దీస్ pageants do that. అండ్ మీరు మిసెస్ ఇండియాగా ఇప్పుడు ఇండియాలో ఈ కంటెస్ట్ జరగడం అనేది ఎలా చూస్తున్నారు అసలు? మనం అసలు నిజంగా దీనికి ఇవ్వగలం, హోస్ట్ చేయగలం అనుకున్నామా? అంటే 95 లో సుస్మితా సేన్ Miss Universe. వీళ్ళిద్దరు ఐశ్వర్యరాయ్ విన్ అయిన తర్వాత మన ఇండియాలో జరగడం అంటే మామూలు విషయం కాదు. Correct. నిజంగా ఏంటంటే మొత్తం ప్రపంచం మొత్తం ఫోకస్ అంతా ఇప్పుడు దీని మీదే ఉంటుంది, మిస్ వరల్డ్ మీద. అండ్ అంటే నేను వెళ్ళినప్పుడు ఐ విల్ నాట్ టాక్ అబౌట్ అదర్స్, బట్ నేను వెళ్ళినప్పుడు దే వాజ్ హార్డ్లీ మిస్సెస్ ఇండియా ప్యాజెంట్స్. సో అంటే మ్యారీడ్ విమెన్, అసలు మీరు అన్నారు కదా పెళ్ళైన తర్వాత దేర్ కెన్ బి అ 21-year-old లైక్ మీ హూ గెట్స్ మ్యారీడ్, కానీ ప్యాజెంట్ వెళ్ళాలని ఉంటారు. జస్ట్ బికాస్ యూర్ మ్యారీడ్ యూ కాంట్. కానీ మా లాంటి వాళ్ళకి దే వాజ్ అన్ ఆపర్చునిటీ. చాలా తక్కువ రికగ్నిషన్ ఉండేది. ఇప్పుడు దెర్ ఇస్ హ్యూజ్. అండ్ ఇట్లా మిస్సెస్ ఇండియాలో గెలిచిన వాళ్ళు కూడా దే హ్యావ్ మిస్సెస్ వరల్డ్, మిస్సెస్ ఎర్త్, మిస్సెస్ యూనివర్స్. సో ఈ ప్యాజెంట్స్ కూడా అవుతున్నాయి. సో అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఎందుకంటే మా లాంటి వాళ్ళకి కూడా వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే ఆపర్చునిటీ దొరుకుతుంది. అది కాకుండా నేను సంథింగ్ దట్ ఐ రియలైజ్ ఇస్, మీరు ఒక మామూలు మనిషి ఉంటే మీరు ఏదో చెప్తుంటే ఎవరు వినరండి. మీరు అన్నారు సోషల్ కాజ్, అలాంటి వాళ్ళు చెప్తున్నారంటే డెఫినెట్గా విల్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ యూ ఆల్సో. సో ఐ థింక్ దీస్ pageants also are another platform that will give you a chance to do what you want to do for the society. సో మీరు విన్ అయ్యాక మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేశారు? I was always very open about first thing is fitness and wellness. నేను అప్పట్లో కూడా నా ట్రాన్స్ఫర్మేషన్ అయింది, కానీ మీరు వర్కౌట్ చేయాలి, మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మీరు ఫిట్ ఉంటారు. నేను చూసాను, నేను యాక్టివ్గా ఉంటున్నాను. అంటే డెలివరీ అయిన వెంటనే కొంచెం నేను కూడా స్లో డౌన్ అయిపోయాను. బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి అండ్ బాడీ కూడా హెవీ అనిపించేది బికాస్ ఐ పుట్ ఆన్ వెయిట్. ఐ ఫెల్ట్ ఓకే అలాగే ఉంటుంది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు. బట్ నో, ఐ సా ద ట్రాన్స్ఫర్మేషన్. నేను నార్మల్గా అప్పుడు ప్యాజెంట్ గెలవనప్పుడు చెప్పినప్పుడు ఎవరు వినలే అనమాట. చెప్తుందిలే అనుకున్నారు. బట్ ఆఫ్టర్ ఐ వన్ ద క్రౌన్, oh she did this, oh because she did this
she won this crown. People started listening to me. So one, adokati. Two, I always was vocal about, domestic violence and divorce. And I'm not saying divorce is a good thing. Definitely not. I would just wish and pray that two people always live happily together. But when it is going worse in a relationship, then I think iddaru కూర్చొని they should do it. Women కూడా చాలా మంది ఏమైపోతుందంటే they take a lot of burden. Equal గా men are also taking a lot of burden in a divorce. విమెన్కి ఏమో అట్లీస్ట్ ఏడ్చుకుంటారు, చెప్పుకుంటారు, బయట ఏదో తెలుస్తుంది. బట్ అ లాట్ ఆఫ్ మెన్ కెన్ నాట్, దే డోంట్ స్పీక్. ఎప్పుడు విమెనే సఫర్ అవుతారు అనుకుని నేను చెప్పను. మెన్ ఆర్ ఆల్సో సఫరింగ్ ఇన్ రిలేషన్షిప్. సో మన దగ్గర కూడా మగవాళ్ళు ఏడవద్దు, మగవాళ్ళు చూపించుకోవద్దు, మగవాళ్ళు ఎమోషనల్ అవ్వద్దు అంటారు కదా. సో ఐ థింక్ ఇంకా ఉంది, ఆ మైండ్ సెట్ చాలా ఉంది. దట్ మగవాళ్ళు వాళ్ళకి ఏమైనా అవుతున్నా కూడా మగతనం ఈజ్ నాట్ క్రైయింగ్. సో దే డోంట్ ఎక్స్ప్రెస్. ఒకవేళ ఇప్పుడున్న టైంలో ఐ వుడ్ సే ఈక్వల్గా ఐ థింక్ నాట్ జస్ట్ విమెన్, మెన్ ఆర్ ఆల్సో సఫరింగ్ ఇన్ అ సైలెంట్ వే. సో if you're in an abusive relationship, just speak about it or get out of it before making it worse. So this is something I always spoke about, and people started listening to that. Yeah, true, correct on it. But I'm not a counselor, I'm not a therapist. I spoke about నా experience గురించి చెప్పాను. But then చాలా మటుకు నా సర్కిల్లోనే people opened up to me అన్నమాట. Then I was able to help them in an indirect way, because నాకు తెలిసిన ఫ్రెండ్స్లో కూడా దే ఆర్ సైకియాట్రిస్ట్, దే ఆర్ సైకాలజిస్ట్, దే ఆర్ మ్యారేజ్ కౌన్సిలర్స్. సో ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ దెమ్ ఇన్ టు అన్ ఎక్స్టెంట్. సో దట్ వాజ్ సంథింగ్ ఐ ఫెల్ట్, ఓకే ఇది ఒక మంచి చేస్తున్నాను. నా ఫిట్నెస్ సెషన్స్ త్రూ చాలా మంది లైఫ్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి, వాళ్ళు కాన్ఫిడెంట్గా అయ్యారు, దే ఆర్ ఏబుల్ టు డూ థింగ్స్ దట్ దే నెవర్ థాట్ దే వుడ్ డూ. సో ఆ చేంజ్ వచ్చింది, చాలా చేంజ్ వచ్చింది. అండ్ ఐ రియలైజ్డ్ మై ఓన్ స్కిల్, మై పొటెన్షియల్. ఓకే. అండ్ మెయిన్ ఇప్పుడు కాంపిటీషన్లో, బ్యూటీ కాంపిటీషన్లో ఆ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది లాస్ట్గా. అది ఎంత అంటే ఒక విధమైన టెన్షన్ క్రియేట్ చేస్తుంది, ఇదే మనల్ని డిసైడ్ చేస్తుంది. అసలు మిమ్మల్ని ఆ ఫైనల్గా మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడిగారు, మీరే ఆన్సర్ ఇస్తే వాళ్ళు. సో మిస్సెస్ ఇండియా వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఇన్ ద టాప్ 5 contestants, అండ్ మిస్సెస్ యూనివర్స్లో ఐ డెంట్ మేక్ ఇట్ త్రూ ద టాప్ 10. బట్ ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ ఆ ప్లాట్ఫామ్ వరకు వెళ్ళాను. నేను ఫస్ట్ తెలంగాణ అమ్మాయి టు రిప్రజెంట్ ఇండియా ఎట్ మిస్సెస్ యూనివర్స్. సో ఐ వాజ్ హ్యాపీ అండ్ ఐ డిడ్ వెరీ గుడ్. మిస్సెస్ ఇండియా వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ రౌండ్ వచ్చినప్పుడు మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా ఎన్నో క్వశ్చన్స్, ఎందుకంటే ఏ జడ్జ్ ఏం క్వశ్చన్ ఆడితే తెలీదు. It can be any question related to politics, related to economy, related to fashion, ఏదైనా ఉండొచ్చు. అండ్ కొంచెం ఒక భయం ఉంటుంది, మీరు మైక్ పట్టుకొని మీ మటుకు క్వశ్చన్ వచ్చినప్పటికు ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ చాలా మటుకు ఎలా మాట్లాడాలి అనేసి. బట్ ద క్వశ్చన్ దట్ ఐ వాజ్ ఆస్క్డ్ వాజ్, వాట్ ఇఫ్ గాడ్ కేమ్ బిఫోర్ యూ అండ్ హీ గేవ్ యూ వన్ థింగ్, అంటే ఆస్క్ మీ వన్ థింగ్ దట్ యూ వాంట్ మీ టు చేంజ్ ఇన్ దిస్ వరల్డ్ అనేసి. సో నువ్వు దేవుని ఏం అడుగుతావు అనేసి అడిగారు. సో బికాస్ మై సన్ వాజ్ రియలీ స్మాల్ అండ్ ఐ సా అ లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ఫన్. I work with a lot of special needs children and a couple of schools, and కొంచెం ఇలాంటి వాళ్ళకి మన సొసైటీలో దే డోంట్ ఇంక్లూడ్ దెమ్. ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. చిన్న చిన్న పిల్లలు కొంచెం స్పెషలీ ఛాలెంజ్డ్ ఉంటారు, అండ్ kids from divorced families are also not treated well. So I said the only one thing that I asked God, I would ask God, is to not put children, kids into any kind of trouble, or give them a good life where పూటకి తిండి దొరకాలి, వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి. బికాస్ చిల్డ్రన్ ఆర్ గాడ్స్ ఫేవరెట్. They should not suffer. They don't deserve any kind of sufferance or ill treatment. So my answer was kind of, ఎందుకంటే I can relate so much because I'm a divorcee. My son was also ill treated. People don't give you that respect. ఒక woman is a divorcee అనగానే తీసి పడేస్తారు. So I could see people ill treating my son. So that was, it hit me so hard. వాడిని తప్పు చేశాడు, నేనేం తప్పు చేయలేదు, నేను చేయలేదు. మేమిద్దరం
we come from, doesn't mean divorcees come from a disrespectful family. We deserve that respect. మేమేం మీకు హాని కలిగించట్లేదు, మా బతుకులు మేము బతుకుతున్నాం. సో our kids also need the same treatment that you're giving the other child who have both the parents. So that used to hit me a lot anmata. That is one thing I put forward, that no child should suffer in this world. They deserve all the love and respect, and they should be given good food, good clothes and good house to live in. సో మీ ఇంట్లో మీ బాబు కూడా ఉన్నాడు. Yes, major, I would say. వాడైతే he's the biggest supporter, my cheerleader. సో పాప ఉంటే ఖచ్చితంగా మీ అడుగుజాడల్లో నడిపించేవాళ్ళు. బాబుని ఏం చేయాలనుకుంటున్నారు? బాబుని అంటే వాడు హిస్ బీన్ సూపర్ యాక్టివ్ కిడ్ చిన్నప్పటి నుంచే. నేను చేసే ప్రతి ఈవెంట్లో వాడు ఉండేవాడు. సో దట్స్ వై పీపుల్ నో మీ యాజ్ అభిమానిక తవి. తవి ఇస్ మై సన్స్ నేమ్, తవిష్. సో నేను అభిమానిక తవి అని పెట్టుకుంటే పీపుల్ నో దాట్ ఇట్ ఈస్ ఐ నేమ్డ్ మై సెల్ఫ్ ఆఫ్టర్ మై సన్ అనేసి. సో ఇట్స్ అందరూ పెళ్లి తర్వాత లేకపోతే పెళ్లికి ముందు నాన్న పేరు తీసుకుంటారు, సర్ నేమ్. పెళ్ళి అయిపోయిన తర్వాత హస్బెండ్ నేమ్ తీసుకుంటారు. ఆఫ్టర్ ఐ బికేమ్ అ మదర్, ఐ టుక్ మై సన్స్ నేమ్. అండ్ ఇప్పటికీ కూడా దే పీపుల్ కాల్ మీ as తవి. తవి వాడి పేరు కానీ నన్ను పిలుస్తారు అట్లా. అండ్ వాడు he's been always into sports. He wants to become a sports person. He's into basketball ఇప్పుడైతే. And very determined, very passionate about what he does. Very good child, touch wood. I'm very blessed. Very well behaved. నా కొడుకు అని నేను డబ్బా కొట్టుకుంటున్నాను కాదు కానీ, బట్ ఐ రియలైజ్డ్, ఐ థింక్ a lot of people told me, అంటే especially divorce single moms లేకపోతే ఇలా డివోర్స్ అయిన పేరెంట్స్ దగ్గర ఉన్న పిల్లలు కొంచెం మెచ్యూర్డ్ అంటారు అనేసి. మెచ్యూర్ దాన్ దర్ ఏజ్. సో హీ ఈజ్, ఐ థింక్, అ లిటిల్ మెచ్యూర్ దాన్ హిస్ ఏజ్. అండ్ హీ అండర్స్టాండ్స్ మీ అబవ్ ఎవ్రీథింగ్. వాడు నన్ను నేను ఏజ్ చేసినా ఎప్పుడు కూడా పేచి పెట్టలేదు, ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. అమ్మ నువ్వు చేయి, నేను ఉన్నాను. సో ఇవాళ రోజు కూడా నేను ఏదన్నా వేసుకున్నా, అమ్మ నీ జ్యువెలరీ దీనికి సెట్ అవ్వట్లేదు, సో హీ నోస్ ఆల్ ఆఫ్ దాట్. సో అంత సపోర్టివ్ గా ఉంటారు అనమాట. సో ఫస్ట్ జడ్జ్ చేసేది బాబే. యా, బాగున్నానా లేదా, కెమెరా మీద మంచిగా కనిపిస్తున్నానా లేదా, సో అన్ని చూస్తాడు. సో అండ్ ఏదైనా కొత్త కొనుక్కున్నా కూడా, ఇఫ్ హీ డెంట్ సీ ఇట్ ఇస్ లైక్, వెన్ డిడ్ యూ బై దిస్? సో హీ టేక్స్ దట్ అథారిటీ. హీ వాంట్స్ టు నో, విచ్ ఇస్ నైస్. ఐ థింక్ మనము మగపిల్లలు అనగానే నేర్పించము చాలా మటుకు, వీళ్ళకి ఎందుకు బట్టల గురించి, ఆడపిల్లల బట్టల గురించి. బట్ హీస్ సమ్వన్ హూ ఐ థింక్ ఐ కుడ్ కమ్యూనికేట్. నాన్న ఈ గాజులు బాగున్నాయా, ఇది సెట్ అవుతుందా, ఈ బొట్టు బాగుందా, సెట్ అవుతుందా. సో ఎవ్రీథింగ్ హీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ ఉన్నారు. ఆల్రెడీ మీరు బాబు ఇంకా హైపర్ అని చెప్పారు కాబట్టి, మీకు బాబు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటి? ఎందుకంటే సర్ప్రైజులు చాలా ఇస్తున్నారు ఈ మధ్య పిల్లలు. లేదండి, మా బాబు నాకు, ఐ థింక్ I don't remember he gave me anything special, but I would say I love drinking tea. Okay. సో అందరు అనుకుంటారు ఫిట్నెస్ ట్రైనర్స్ ఒట్టి గ్రీన్ టీ ఇవి తాగుతారు, నార్మల్ టీ తాగరు అట్లా. అలా ఏం లేదండి, మేము కూడా నార్మల్ మనుషులు, మాకు కూడా లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. సో ఐమ్ టీ పర్సన్. సో వాడికి తెలుసు అమ్మ ఇక్కడ బయటకి వెళ్ళి వస్తే షీ లైక్స్ హ్యావింగ్ హర్ చాయ్ మంచిగా. సో వాడు టీ చేయడం నేర్చుకున్నాడు అనమాట. యా, నేను ఎప్పుడైనా అలసిపోయి వచ్చి ఉంటే, అమ్మ నేను రెడీగా తీసుకొచ్చి ఒకసారి టీ చేసి పెట్టాడు. నన్ను 2-3 సార్లు అడిగాడు. హీ ఆస్క్డ్ హౌ టు మేక్ చాయ్. సో నాకు ఈ మసాలాలు ఇవన్నీ నచ్చవు నా టీలో. సో హీ నోస్ షీ లైక్స్ ఇట్ ఇన్ అ పర్టిక్యులర్ వే. నేను షూట్ నుంచి ఒకసారి రాగానే రెడీగా నా కోసం టీ చేసి పెట్టాడు. సో ఐ థింక్ దట్ ఈస్, ఇలాంటి చిన్న చిన్నవి, మీకు పెద్ద గిఫ్ట్స్ అవసరం లే కానీ ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే చాలు. ఎస్, అండ్ హీ నోస్ ఎప్పుడన్నా నేను ఇంట్లో మెయిడ్ రాకపోయినా కూడా హీ హెల్ప్స్ మీ ఇన్ క్లీనింగ్ ద హౌస్. ఇల్లు ఉడుస్తాడు. అండ్ హీ నోస్ టు కుక్. వాడు అన్నం వండుతాడు, పప్పు వండుతాడు, రోటీ చేస్తాడు, దోశలు వేస్తాడు. హీ మేక్స్ హిజ్ ఓన్ బ్రేక్ఫాస్ట్. సో హీస్ అ వెరీ వెల్. సో ఇవి చాలండి మాకు. అండ్ మెయిన్ మిసెస్ యూనివర్స్గా మీరు వెళ్ళినప్పుడు పార్టిసిపెంట్గా ఏ కంట్రీలో జరిగింది? అండ్ ఒక ఇండియా నుంచి దట్టు తెలంగాణ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ ఇండియన్కి అక్కడ ఇచ్చిన గౌరవం ఏంటి? మీరు అక్కడ చూసిన చేంజెస్ ఏంటి? సో నేను వెళ్ళినప్పుడు ఐ థింక్ నాకన్నా ముందు సౌత్ నుంచి వెళ్ళారు, కానీ దే వాజ్ నోబడీ ఫ్రమ్ తెలంగాణ. ఇంకా అప్పుడు తెలంగాణ కూడా ఇంకా
చాలా మందికి దే డి నాట్ నో తెలంగాణ స్టేట్. అప్పట్లో మనకు కొట్టి ఆంధ్రప్రదేశ్ ఆ డివిజన్ అయినప్పుడు తెలంగాణ కూడా చాలా మంది తెలీదు. నేను మిస్సెస్ ఇండియా వెళ్ళినప్పుడు కూడా తెలంగాణ ఇంకా అప్పుడప్పుడు బికాస్ వీఆర్ ఇన్ ఇండియా దే న్యూ ఓకే కొత్త స్టేట్ ఫామ్ అయింది అనేసి. సో కొంచెం దెర్ ఇస్ అ డిస్క్రిమినేషన్ అండి నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్స్కి. కానీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు అది ఇట్స్ వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే. ఆ టైంలో చాలా డిస్క్రిమినేషన్, అంటే తెలుగు అమ్మాయిలు సౌత్ అమ్మాయిలు దే డోంట్ లుక్ గుడ్ అన్నది ఒకటి, దే ఆర్ డార్క్ స్కిన్డ్ అమ్మాయిలు అని. సో ఆ మెంటాలిటీ ఉండిపోయింది. కమ్యూనికేషన్ కూడా హిందీ రాకపోవడం. నేను హిందీ భలే మాట్లాడేటప్పటికి బికాస్ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ హిందీ, హైదరాబాద్ లో పుట్టి పెరిగినప్పటి ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ హిందీ ఆల్సో. వాళ్ళు మొహం మీద అనేసారు. సో నాట్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ విత్ స్టేట్, బట్ ఇంత మంచి హిందీ ఎలా మాట్లాడుతున్నావు, మీ వాళ్ళైతే సౌత్ ఇండియన్ యాక్సెంట్ ఉంటుంది కదా అంటారు. సారీ, యూ షుడ్ కమ్ టు హైదరాబాద్, యూ షుడ్ కమ్ టు తెలంగాణ, యూ షుడ్ సీ ద గర్ల్స్, దే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, దే కెన్ స్పీక్ గుడ్ హిందీ అనేసి. దెన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ అట్లీస్ట్ స్పీకింగ్ ఫర్ మన సౌత్ గర్ల్స్, అట్లీస్ట్ మన తెలంగాణ నుంచి. బికాజ్ చాలా మటుకు ఇది ఒకటి కాదు, చాలా ప్లేసెస్లో మోడల్స్ని కూడా హైదరాబాద్ నుంచి తీసుకునే వాళ్ళు కాదు, వేరే స్టేట్ బాంబే ఆర్ ఢిల్లీ నుంచి తెచ్చుకునేవాళ్ళు. రిప్రజెంట్ చేయించేవాళ్ళు. Yes, ఎందుకంటే దే థాట్ వీ గర్ల్స్ సౌత్ ఇండియన్ గర్ల్స్ డోంట్ హ్యావ్ ద టాలెంట్ ఆర్ స్కిల్. సో ఐ థింక్ కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి వేర్ దే ఆల్సో ఫెల్ దట్, ఐ వుడ్ నాట్ సే దట్, బట్ వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే. అండ్ మిస్సెస్ యూనివర్స్లో నేను వెళ్ళినప్పుడు కంట్రీ దిస్ హ్యాపెండ్ ఇన్ సౌత్ ఆఫ్రికా 2017లో అయింది, అండ్ దే వేర్ అబౌట్ 86 అదర్ కంట్రీస్ అనమాట. అండ్ నా మీద చాలా బర్డన్, ఐ కుడ్ ఫీల్ దట్ ప్రెషర్. నేను ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నాను, అక్కడ వెళ్తున్నాను, ఎలా చేయగలుగుతాను అని. బట్ ట్రస్ట్ మీ అండి, that was such a healthy competition. Ante you have girls from Russia, from Korea, from China, from US, England. Everybody was so good. Just that my skin, my language was different, kani every human being is the same. And local help chesta unnaru. We literally formed like a small community, like a family. That entire 1 month of our journey was so beautiful. అండ్ నేను అక్కడ వెళ్ళినప్పుడు మా ట్రెడిషనల్ రౌండ్ కూడా ఉంటుందండి. ఐ డిడ్ అంటే నేను బోనం, అంటే తెలంగాణ తెలియాలి, నేను తెలంగాణ నుంచి వచ్చాను కదా, బోనాలు అనేది కూడా ఇప్పుడు ఫుల్ ఇది అయిపోయింది, కానీ అప్పట్లో మా ఫ్యామిలీలో జరుపుతాం మేము బోనాలు. సో నేను అనుకున్నాను ఐ డోంట్ వాంట్ టు వేర్ ఎనీథింగ్ డిఫరెంట్. సో ప్రాపర్గా హాఫ్ సారీ వేసుకొని తల మీద బోనం ఎత్తుకొని నడిచాను. వాట్ డస్ దిస్ రిప్రజెంట్? సో వీ హ్యాడ్ క్వశ్చన్స్ అబౌట్ దిస్ కూడా. సో ఐ టోల్డ్ అబౌట్ అంటే బోనాలు ఎందుకు చేస్తున్నాము, బోనం ఎందుకు ఎత్తుతారు, అండ్ దెన్ ఇట్ ఫ్యాసినేటెడ్ ది ఆర్గనైజర్స్ ఆల్సో. ఓ వావ్, సో దిస్ హ్యాస్ అ వెరీ గుడ్ సిగ్నిఫికెన్స్ అనేసి. సో దట్ వాజ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అనమాట. ఎందుకంటే అంతకుముందు కూడా అంటే రాజస్థానీస్ మనం చూసాము, ఇండియన్స్లో రాజస్థానీస్ ఎత్తు, కానీ తెలుగు సౌత్ ఇండియన్ తెలంగాణలో ఇలా ఒక ఫెస్టివల్ ఉంది అని అట్లీస్ట్ ఐ కుడ్ టెల్ దెమ్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ చెరిష్ అబౌట్ దట్ జర్నీ. ఇంకోటి మనం సౌత్ ఆఫ్రికా అంటే ఎక్కువ డార్క్ సైడే చూస్తాం, అంటే హంగర్ అండ్ ఇవన్నీ చూస్తాం. బట్ మీరు అక్కడ చూసిన కల్చరల్ గా ఎలా ఉంది? సో గుడ్, దే ఆర్ సో వార్మ్, దే ఆర్ సో వెల్కమింగ్. ఎంత అంటే సినిమాల్లో మన దగ్గర ఐ థింక్ మెయిన్లీ సినిమాస్ ఫుల్ ఇంపాక్ట్ ఉంటుంది జనాల మీద, కానీ ఇట్ వాజ్ నథింగ్ లైక్ దాట్. మేబీ ప్రతి చోట దెర్ ఇస్ పావర్టీ అండి, ప్రతి కంట్రీలో ఉంటుంది. అండ్ పీపుల్ లోకల్ రెసిడెంట్స్ అక్కడంతా కూడా దే ఆర్ వెరీ గుడ్. అంటే కమ్యూనికేషన్ కొంచెం అటు ఉంటుంది, కానీ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్, దే ఆర్ వెరీ నైస్. కాకపోతే అంటే కొంచెం వైలెన్స్ ఇవన్నీ మనం విన్నట్టు యూఎస్లో కూడా యూనో మన స్టూడెంట్స్ చనిపోతున్నారు అలా. సో మాకు కొంచెం ఆ హెచ్చరిక ఇచ్చారు, మీరు ప్లీజ్ గ్రూప్లోనే ఉండండి, కొంచెం ఈవినింగ్ టైం జస్ట్ డోంట్ గో అవే. అంటే నాట్ ఎవ్రీబడి ఈజ్ ద సేమ్ అగైన్, బట్ thankfully our journey went really smooth and nice, and we were welcomed very well. Prati chota velnappudu we did so many events, and we had gala dinner, we had a music night, we had multiple events, and it was beautiful. And I'm glad mana Miss World is happening in Telangana, because mana Telangana has reached another level, and mana state kuda is, mana Hyderabad is very beautiful, and ee ammayilu they are exploring different parts of Telangana.
మన 1000 పిల్లర్ టెంపుల్స్ నుంచి మన ఫలక్నామా ప్యాలెస్, చౌమాలా ప్యాలెస్ అన్ని చూస్తున్నారు. మన సెక్రటేరియట్ ఇండియా, ఎస్ హైదరాబాద్ ఒక మినీ ఇండియా. అన్ని కల్చర్స్ ని చూడొచ్చు, అన్ని ప్లేసెస్ లో కూడా ఇండియన్ మొత్తం రిప్రజెంట్ చేస్తారు. కరెక్ట్. మీరు వాళ్ళ పోస్ట్ చూస్తుంటే కూడా మన హైదరాబాద్, మన చార్మినార్, రామప్ప మన కూడా temple, yes. త్రూ దేర్ పిక్చర్స్ అండ్ వీడియోస్ యూ ఫీల్ సో గుడ్ బీయింగ్ దట్ హైదరాబాదీ, ఓ తెలంగాణ స్టేట్ నుంచి మనం ఉన్నాం, ఇక్కడికి వచ్చారు అని. ఐ థింక్ దట్ ఈస్ సచ్ అన్ ఆనర్. ఐఎమ్ హోపింగ్ ఈ పాజెంట్ వల్ల మన తెలంగాణ విల్ గో టు అనదర్ లెవెల్. మీరు వెళ్తున్నారా, ఫైనల్స్ వెళ్తారా చూడడానికి? If I'm not traveling, pakka. So there are a couple of other commitments. So 31st నేను వెళ్ళకపోతే పక్కా I'll be there. బిఫోర్ వి కంక్లూడ్, Yes. నేను జస్ట్ 2 చెప్పాను, మిసెస్ ఇండియా విన్నర్ గా, పార్టిసిపెంట్ ఆఫ్ మిసెస్ యూనివర్స్ గా. బట్ మీరు చాలా టైటిల్స్ విన్నారు, చాలా కాంపిటీషన్స్ లో పాల్గొన్నారు. ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం, ఎందుకంటే లైఫ్ అనేది ఒక చోట ఆగిపోవద్దు, ఆగిపోవద్దు. పర్టికులర్లీ ఉమెన్. Correct. ఎందుకంటే ప్రతి చోట అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటారు ఉమెన్, అంత వీక్ కూడా ఉంటారు. ఒక్క మాట కోసం చాలా వెనకబడిపోయే వాళ్ళు ఉన్నారు, ఒక మాట కోసం సాధించిన వాళ్ళు ఉన్నారు. దట్టు మన తెలంగాణ, మీరు అన్నట్టు ఇక్కడ రాణి రుద్రమదేవి చాలు, మనకు ఒక ఇన్స్పిరేషన్. సో ఉమెన్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్ గా ఎన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు? సో అంటే ఐ థింక్ నేను బిఫోర్ ఐ వెంట్ టు బ్యూటీ పాజెంట్, నేను ఫిట్నెస్ కాంపిటీషన్కి వెళ్ళాను. అక్కడ గెలవలేదు నేను, ఆ ఇయర్లో 2016లోనే అయింది. బట్ అది నాకు ఇట్ గేవ్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నాతో పాటు ఇంకో అనదర్ 30-40 అమ్మాయిలు ఉండినారు. ఎవ్రీబడి వే మదర్స్. అంటే నా ఏజ్ గ్రూప్, నాకన్నా చిన్నవాళ్ళు కూడా. వాళ్ళు లిఫ్ట్ చేసే వెయిట్స్ చూస్తే ఐ వాస్ లైక్, నేను ఏం చేస్తున్నాను నా లైఫ్లో. అది కూడా మనం ఇండియన్స్, ఇట్ వాజ్ అ ఫిట్నెస్ కాంపిటీషన్ ప్యూర్లీ ఫర్ విమెన్. మా నాన్న వచ్చారు, మా బాబు వచ్చాడు, మై పార్ట్నర్ ఆల్సో వాజ్ దేర్. అండ్ మేమందరం, వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా లిఫ్ట్ చేస్తున్నారు, ఒక డెడ్ లిఫ్ట్ చేస్తున్నారు అంటే దే డూయింగ్ 120 kgs డెడ్ లిఫ్ట్ చేస్తున్నారు. అప్పుడు లైఫ్లో చాలా హిట్ అయింది. నేను ఇప్పుడు ఐ హ్యావ్ టు పుట్ ఇన్ మోర్ హార్డ్ వర్క్ అని. గెలవలేదు, బట్ సంథింగ్ దట్ ఐ లర్న్డ్ వాజ్, మీరు చెప్పినట్టు నథింగ్ షుడ్ స్టాప్ యూ. అందరూ వెయిట్స్ ఎత్తద్దు, నడుము నొప్పి వస్తుంది, ఇది చేయొద్దు, వీపు నొప్పి వస్తుంది, మెడల్ నొప్పి వస్తాయి. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ప్రాపర్గా ట్రైన్ చేసుకుంటే అవుతుంది. దెన్ ఐ వెంట్ టు మిస్సెస్ ఇండియా. ఐ వన్ మిస్సెస్ ఇండియా యాజ్ అ రన్నర్ అప్, మిస్సెస్ ఇండియా టాలెంట్, మిస్సెస్ ఇండియా ఫిట్నెస్, Mrs. Asia Pacific Universe. So they gave me that title. So Mrs. Asia Pacific Universe title tho I went to Mrs. Universe in 2017. Nice. And Mrs. Universe వెళ్ళినప్పుడు I won the subtitle Mrs. Universe Intelligence. Yes. So these are the titles that I won. And 2020 there was another competition that was both fitness and fashion competition. Okay. So one round was all about your fitness. Okay. The other round was about your fashion and ramp walk ivanni. So I won that in the year 2020. That our competition peru The Show. So yeah, 2020 The Show lo nen gelichanu in the female category. Nice. So these are the competitions that I went, and chinna avutuntayi, but I've learned so much from these competitions. The only thing I would tell all the especially women out there, don't stop yourself. మన స్ట్రెంగ్త్ మనకు తెలియదు అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్ప్లోర్ దట్, టేక్ దట్ స్టెప్. అండ్ అలా అనేసి ఓవర్ డూ కూడా చేయొద్దు. ఏదైనా అతిగా చేస్తే కూడా కొడుతుంది. సో డోంట్ డూ దట్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఆల్ దోస్ మెన్, all the sons, all the husbands, all the fathers and brothers who are supporting people like us. And I want to, because janalu antaru kadandi, oh, women can do anything. But yes, women can do anything, but definitely they have a strong support system. So I also have that strong support system, especially my partner and my son. These two are my biggest support. So ఎవరైతే మగవాళ్ళని కిందకి దించి విమెన్ ఎదుగుతారో, I would definitely tell them, please don't do that. That is not feminism. So వాళ్ళే లేకపోతే మనం కూడా ఎదగలేం. సో ఇట్ ఈస్ బోత్ ద వేస్. సో కొన్ని మనం చేయగలుగుతాం, కొన్ని వాళ్ళు చేయగలుగుతారు. సో టుగెదర్ యూ బికమ్ అ స్ట్రాంగ్ టీమ్. So that is what happened with me. So my ఇంట్లో కూడా yes. So I think
ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇవాళ నాతో కూర్చొని మాట్లాడుతున్నారు. యు ఆర్ అప్రిషియేటింగ్ మై వర్క్. థ్యాంక్స్ టు యూ ఆల్సో, బికాస్ మీలాంటి వాళ్ళు కూడా దే గివ్ అస్ అ లాట్ ఆఫ్ మోటివేషన్. ఓకే, వాళ్ళు అప్రిషియేట్ చేశారు, మనం ఇంకా మంచి పని చేద్దామని. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. అండ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు వరకు చేస్తూ ఉన్నారు, బట్ స్టిల్ ఎస్ అంటే ఫిట్నెస్ మాత్రం వదిలే ప్రసక్తే లేదండి. నేను లైఫ్ లాంగ్ ఐఎమ్ హ్యాపీ. నేను నా కోసం వర్కౌట్ చేస్తున్నాను. ఐ విల్ ఆల్సో స్టిల్ కంటిన్యూ ట్రైనింగ్ పీపుల్. అంటే ఇంకా చాలా అవేర్నెస్ కావాలండి. దెర్ ఇస్ సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ టూ మచ్ ఉంది అబౌట్ ఫిట్నెస్, అబౌట్ విమెన్ ఫిట్నెస్. ఎక్కువ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. So I want to do my bit and talk correct, right things. So I am planning to have my own YouTube content and give out good information. That is for sure, it's there. And I love wearing saris. I want to do something as an entrepreneur who will represent handlooms and saris. So this is something that I want to do. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా విషయాలు మాట్లాడారు. అండ్ యాజ్ ఎ ఉమెన్గా నిజంగా ఎక్కడైనా ఆగిపోవాలి అని ఎవరికైనా అనిపిస్తే మాత్రం మిమ్మల్ని చూస్తే మాత్రం వెంటనే నో మనం ఏదైనా సాధించాలి అనే దానికి మీరు డెఫినెట్ గా ఒక మంచి అది ఒక ఎగ్జాంపుల్. మెంటల్ బ్లాక్ అండి. ఒక ఉమెన్ అంది కాదు, ఈవెన్ మెన్ కి కూడా అది ఒకటే చెప్తాను, ఇట్స్ ఆల్ హియర్. అండ్ మీరు ఫిజికలీ ఫిట్ ఉన్నారనుకోండి, దీన్ని కూడా దాటేసి వెళ్ళిపోతారు. ఐ థింక్ వీ ఆల్ షుడ్ జస్ట్ గెట్ దేర్. మనది మనం లేవగానే మన బాడీని ఎంత యాక్టివ్గా ఉంచుకోగలిగితే అంత మంచిది. So I would only say that. And thank you so much for having me on your show and appreciating my work. Thank you. థ్యాంక్ యూ అభిమానికర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.